తన గుండె చప్పుడు ఎప్పుడు జనమే, తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. లింగాల శ్రీకర్ రెడ్డి, మాజీ మదర్ డైరీ చైర్మన్. విజయనగరం జిల్లాలో ఖరీఫ్ పండ్లు ఊపందుకున్నా వర్షాలు మాత్రం ముఖం చాటేయడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. వరి నారుమళ్లు ఎండిపోకుండా బకెట్లు, కావడ్లు, వాటర్ ట్యాంకులతో నీటిని తరలిస్తూ నారును తడుపుతూ ఎండిపోకుండా నిలుపుకుంటున్నారు రైతులు. ఇక 10 రోజుల క్రితం కురిసినటువంటి స్వల్ప వర్షాన్ని నమ్ముకుని వరి నారు వేశారు రైతులు. ఇప్పుడు ఆ నారుమళ్లను కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. నేలలో తేమ లేకపోవడంతో నారు మొలకలు కూడా సరిగ్గా రావడం లేదని చెప్తున్నారు. సాలూరు, మక్కువ, పాచిపెంట, మెంటాడ, గజపతి నగరం, దత్తిరాజేరు మండలాల్లో పలుచోట్ల రైతులు బోర్లు, బావులు, చెరువుల్లో మిగిలిన ఆ కొద్దిపాటి నీటిని బకెట్లు, కావిడ్లు, మోటార్ల సహాయంతో పొలాలకు తరలిస్తున్నారు. ఎల్నినో ప్రభావం ఇప్పుడు రాష్ట్రం పైన స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 10 రోజులుగా చూసుకుంటే ఎక్కడ వర్షాలు లేక రైతు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు మనం చూడొచ్చు, బీడిపోయిన భూములు కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా ఇది కనీసం నీళ్లు కూడా ఎక్కడ చేరే పరిస్థితి లేదు. ఇదంతా కూడా చాలా రైతుకి ఆశాజనకంగా కనిపించడం లేదు. వరి నారు వేసుకున్నారు. పూర్తిగా దీనికి సంబంధించి ఇప్పటికే వర్షాలు వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నప్పుడు కూడా రైతుకు మాత్రం కన్నీరే మిగులుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే దీన్ని కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్న పరిస్థితి. చేనుని కాపాడుకోవడానికి ఎంత కష్టపడుతున్నాడో చూడొచ్చు మనం. పూర్తిగా ఆ నారుని నిలబెట్టుకోవటానికి బకెట్లతో చాలా కిలోమీటర్ దూరం పాటు వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చి తడుపుకునే పరిస్థితి ఉంది. మనతో పాటు రైతులు ఉన్నారు. ఇక్కడ రైతులతో మాట్లాడదాం. ఎట్లా కాపాడుకుంటున్నారు, వర్షాలు ఏ విధంగా ఉన్నాయి? బాబు, మీకు వర్షాలు ఎలా ఉన్నాయి? ఈ సమయానికి ఎలా ఉండేది మీకు? ఈ సమయానికి అప్పుడు దమ్ములకి నీరు పుల్లు పడేది. ఇప్పుడు ఈ సంవత్సరం మటుకు లారీలకి కూడా తిరగ నీళ్ళు లేవు, చీరలు నీళ్ళు లేవు. మా నాన్న ఇబ్బందిగా మన తడుపుకోండి అందరమే. మరి ఇప్పటికి ఇంకా నీళ్ళు లేవు. చూస్తాంటారు కదా, నీళ్ళు చొక్కంతనే చీరలో నీళ్ళు లేవు. నానా బాధలు పెడతాను. ఇప్పటికి ఈ నారు ఇప్పుడు కానీ ఆ తరుపుకొని కాపాడకపోతే రేపు మరి ఇంకెటు ఉడుతుంది. వాళ్ళు కాపాడుకోకపోతే నీరు లేకపోతే ఇంకా అది ఎండిపోయి పోద్ది. మరి ఇంకెటు ఉడుతారండి మదుపుల దండి. మరి ఇంకనేటి రైతు పోవడమే. మరి ఎంత నష్టపోతాం? ఇప్పుడు బాగా నష్టం. ఇంకా నష్టం బాగా. ఇప్పుడు ఎందుకు పనికొస్తాయండి? మరి ఈ తడి లేకపోతే ఎందుకు పనికిరావండి? అనవసరంగా రైతు ఉట్టు మని తినాలి. సాధారణంగా మీకు వర్షాలు ఎలాగొస్తాయి, ఎలాగుండేవి ఈ టైంకి? ఈ టైంకి కాలువలు కూడా పంట పొలాలకు రావడానికి కాలువలు కూడా తవ్వలేదండి ఎక్కడన్నా. మరి కాలువలు తవ్వకపోతే నీళ్ళు చుక్కలేని ఎలాగొస్తాయండి? ఎంతైనా ఇప్పుడు చెర్లే తవ్వేవారు. ఇది వరకను కాలువల మీద ఏ బుర్ర పెట్టలేదు. అంచేత వర్షాలు కూడా లేవు. ఆ రిజర్వేర్ నీరైనా దూరంగా ఉన్న వాళ్ళకి ఏటి వస్తుందండి? కాలువ అసలు తవ్వటం లేదు. మరి అలాంటప్పుడు ఏటి వస్తుందండి నీరు? బాబు, మీరు చెప్పండి, ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి ఇలా తడుపుకుంటున్నారు? ఎలాగ వర్షం పడుతుందా, ఏమైతుందా అసలు? సార్ 15 రోజుల నుంచి వర్షం పడలేదు. నారేసిన తర్వాత ఒకసారి చిన్న సినుకులు పడే అంతే. మరి అప్పటి నుంచి మరి లేదు, తడపడమే. ఇప్పుడు ఈ తడపలేదు అనుకో, ఎన్ని రోజులు ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? ఇది 15 రోజులు అవుతుందండి. 15 రోజులకి ఎప్పటి దమ్ములు అయిపోవాలి. ఇవి అది బాగాలేక మరి ఎట్లేదు. మరి ఇలాగైతే మరి మీ పంట పైన ఏమైనా నష్టం వస్తుందా ఇది?